ఓడిన చోట గెలిచి చూపిద్దాము అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలవలేదని నిరాశ పడవద్దు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుందాము అంటూ కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు సార్. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ స్పీకర్ మీద సీరియస్ అయింది, ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో. సో బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు సార్, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అక్కడ మేము గెలవబోతూ ఉన్నాము అని చెప్పి. ఏంటి సార్ తెలంగాణలో బైపోల్ రాబోతోందా మళ్ళీ? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ తీర్పు చేసిన ఇటీవల కలకత్తా హైకోర్టు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేసింది. సో అందువల్ల ట్రెండ్ చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. మొదలైతే ఖచ్చితంగా ఖైరతాబాద్ వస్తుంది, నేను డే1 చెప్తున్నాను. మిగతా ఎమ్మెల్యేలు కొంత వాదన, మేము ఇప్పుడు నిన్న కూడా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరలేదు, అభివృద్ధి పనుల కొరకే ముఖ్యమంత్రి కలిశానని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో మిగతా ఎమ్మెల్యేలు మేము చేరలేదు మేము అని అసమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంత మేర కోర్టులో నిలబడుతో మనం చెప్పలేము. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే ఒక పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని మాత్రమే ఉంది. అందువల్ల మీకు వీళ్ళ చర్యలు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీగా వస్తుందా, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది కోర్టులో డిసైడ్ అవుతుంది. కానీ దాన నాగేందర్కి వచ్చేవరకు ఏంటి సమస్య అంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు, అది క్లియర్ కేసుగా. ఇక అంతకన్నా యాంటీ డిఫెక్షన్ లా ఉల్లంఘనకు ఇక చర్చ ఉండదు. అందువల్ల నాకున్న సమాచారం అయితే దాన నాగేందర్ ఈ లోపలే సుప్రీంకోర్టులో కేసు లోపలే రిజైన్ చేయవచ్చని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రిజైన్ చేసి ప్రొయాక్టివ్గా ఎన్నికలకు పోవచ్చు ఖైరతాబాద్లో అని. సో ఖైరతాబాద్లో ఎన్నికలకు పోతే సుప్రీంకోర్టులో మిగతా ఎమ్మెల్యేల కేసులో మేము చేరలేదు అని సమర్థించుకోవటానికి ఏమైనా అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సబ్జెక్ట్ మనం ఏమీ కన్ఫర్మ్ చేయలేం, కానీ రాజకీయ విశ్లేషణలో మనకు ఆధారం రిలయబుల్ సోర్సెస్ అంటారే, విశ్వసనీయ వర్గాలని. సో నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే కాంగ్రెస్ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అని. మిగతా ఎమ్మెల్యేల విషయంలోనైనా మన సుప్రీంకోర్టులో ఏమైనా సమర్థించుకోవడానికి స్కోప్ ఉంటుందేమో, కానీ దాన నాగేందర్ విషయంలో సమర్థించుకోవటానికి స్కోప్ ఉండదు. అందువల్ల అన్నీ కలిపితే దాన నాగేందర్తో మిగతాయి కూడా కలిపితే ఆ సమస్య రావచ్చు. అందువల్ల దీన్ని విడగొట్టి దాన నాగేందర్తో రిజైన్ చేయించి ఖైరతాబాద్ ఉప ఎన్నికపోతే అప్పుడు సుప్రీంకోర్టులో ఖైరతాబాద్ను దాన నాగేందర్ని మిగతా ఎమ్మెల్యేల విషయాన్ని డీమార్కేట్ చేసుకుంటే ఏమైనా సమర్థించుకోవటానికి అవకాశం ఉంటుందా అని కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చ మొదలైంది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇది డిస్కషన్కి వచ్చిందని చెప్పి వార్తలు వచ్చాయి. మనము జూబ్లీహిల్స్ ఆనందాన్ని ఆస్వాదించక ముందే మళ్ళీ మొత్తం 10 ఉప ఎన్నికలు వస్తాయి, మీద పడతాయా అని. సో డెఫినెట్గా ఉప ఎన్నికలు మీద పడే అవకాశం అయితే ఉంది. నేను ఇప్పుడే కాదు, మీరు 6 నెలలు 7 ఏళ్ల క్రితం కూడా ఒక వీడియోలో 6 నెలల క్రితం కూడా చెప్పాను తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని. ఎందుకంటే 3 ఆఫ్ ద కోర్ట్ అంటారు, అంటే 3 ఆఫ్ ద నేషన్ లాగా 3 ఆఫ్ ద కోర్ట్, అంటే ఖచ్చితంగా కోర్టు ఈ తీర్పు చెబుతుంది అని మనము స్పెక్యులేట్ చేయకూడదు. కానీ 3 ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటంటే కోర్టు విచారణ జరుగుతున్న తీరు, జడ్జెస్ రైజ్ చేస్తున్న అంశాలు, గతంలో ఇతరుల జడ్జిమెంట్లు. ఇప్పుడు క్యోటో మీకు మేఘచంద్ర సింగ్ కేసు మణిపూర్ది మనం ఉదాహరిస్తున్నాం. ఇటీవల కలకత్తా హైకోర్టుది, సుప్రీంకోర్టు ఈవెన్ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఇటీవల కోర్టు ధిక్కరణ అని చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తుంటే సుప్రీంకోర్టు వాంట్స్ టు ఎండ్ దిస్ మినేస్, ఈ ఫిరాయింపు సంస్కృతికి ఎక్కడో ఒక చోట పురస్టాప్ పెట్టాలని ఆలోచిస్తుందని. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, పోనీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిచాం కనుక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీయే విలీనమైంది అని చెప్పుకుందామా అనుకుంటే, ఇప్పుడు ఈ 10 మంది సెపరేటరీ మళ్ళీ కొత్తగా 16 మంది వచ్చినా ఆల్ సెపరేట్ అవుతారు. సో 2 కలపలేము. మీకు కోర్టులో ఉన్నగా, కోర్టులో లేకముందు ఏంటంటే ఒక్కొక్కరు పార్టీ ఫిరాయించినా మొత్తం 2/3 అయ్యాక అప్పుడు స్పీకర్ అందరూ కలిసి ఫిరాయించినట్టుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి లెజిస్లేచర్ పార్టీ విలీనం అని చెప్పారు. ఆ విలీనం అనే క్లాజే కరెక్ట్ కాదు, అది కూడా సుప్రీంకోర్టు విచారణ ఉంది.
కానీ ఆ మేరకు చేయడం కూడా ఇప్పుడు కష్టమని, ఎందుకంటే ఈ 10 మంది సెపరేట్ కదా, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. సో మొదట్లోనే 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వేరే విషయం, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఉండదు అని అంటున్నారు. అందువల్ల బహుశా ఉప ఎన్నికలు తెలంగాణలో వచ్చే అవకాశమే ఉండవచ్చు. సో బట్ ఎప్పుడు వస్తాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వస్తాయా తర్వాత వస్తాయా నేను చెప్పలేను, బట్ ఆ పాసిబిలిటీ అయితే కొట్టిపారేయలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.